ప్రజలను మోసం చేయడానికే బాబు అంకెల గారడి చేస్తున్నారని ఎవరంటున్నారు? మరొక హెడ్లైన్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ 2025-26 తొలి 6 నెలలకు సంబంధించిన చంద్రబాబు జిఎస్డిపి ముందస్తు అంచనాలు తప్పుల తడక. నిన్న అందరికంటే ఎక్కువ జిఎస్డిపి ఉందని చంద్రబాబు చెప్పారు. సార్ నిన్న వెంటనే దాని మీద స్పందించాడు. అదంతా తప్పులు అంటున్నారు. రాష్ట్ర జిఎస్డిపి సిఏజిఆర్ 10.40%గా ఉన్నట్లయితే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు పెరగలేదు? కేవలం 2.58%కే ఎందుకు నువ్వు చెప్పింది గంతగానం ఉంటే మరి గింతగానం అప్పులు ఎందుకు, ఈ ఆదాయం ఎందుకు లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. మీరు సీఎంగా ఉన్న 2014-19 మధ్య దేశ జీడిపిలో రాష్ట్ర వాటా 4.45% ఉండే అప్పుడు ఆంధ్రప్రదేశ్ది. అదే మా పాలనకు వచ్చేసరికి అది 4.78%కి పెరిగింది. సో 2013-14లో 2018-19 టీడీపీ పాలనలో దేశం తలసరి ఆదాయంలో 18వ స్థానంలో ఉండినట. సో జగన్ వచ్చిన తర్వాత 15వ స్థానానికి 3 స్థానాలు పెరిగింది అని నిన్న జగన్ పెట్టి చెప్పడం జరిగింది.